అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్ కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్ కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆ సిచ్యువేషన్లో మా వైఫ్ ఆవేశం వల్ల ఆమెకి ఇష్టం వచ్చింది చేసింది. అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆమె ఇష్టం వచ్చింది చేస్తుందని చెప్పి నేను మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేను. ఆమె నేను ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాల బూతులు. మా వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది.